మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే సఫల ఏకాదశి, సోమవారం, పరమ పవిత్రమైన రోజు, శివకేశవులకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రం పోతుంది, ధనం వస్తుంది, మహారాజయోగం పడుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు గనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అలా పూర్వం గోదావరి తీరంలో కేశవపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. రామయ్య నిరంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. విష్ణుమూర్తి తప్ప వేరే దైవం లేడని, మిగిలిన దేవుళ్ళందరూ విష్ణువు కాలి గోటితో సమానమని ప్రచారం చేస్తూ ఉండేవాడు. అయితే రామయ్య భక్తిలో ఒక పెద్ద లోపం ఉంది. అతనికి శివుడన్నా శివభక్తులన్నా అస్సలు పడేది కాదు. ఎవరైనా శివాలయం వైపు వెళ్తూ ఉంటే చాలు వారిని చూసి ముఖం తిప్పుకునేవాడు. బూడిద పూసుకునే ఆ శివుడికి పట్టు పీతాంబరాలు కట్టే నా విష్ణువుకు పోలిక ఎక్కడ ఉంది? శ్మశానంలో ఉండేవాడు దేవుడు ఎలా అవుతాడు అని హేళనగా మాట్లాడేవాడు. తన ఇంటి ముందు నుండి ఎవరైనా విభూది పెట్టుకుని వెళ్తే వెంటనే నీళ్లు చల్లి శుద్ధి చేసుకునేవాడు. అంతటి ద్వేషం అతనికి శివుడంటే. అదే ఊరిలో సోమప్ప అనే మరొక భక్తుడు ఉండేవాడు. సోమప్ప పరమ శివభక్తుడు. ఎప్పుడూ నుదుట విభూది రేఖలతో, మెడలో రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఉండేవాడు. కానీ సోమప్ప స్వభావం రామయ్యకు పూర్తి విరుద్ధం. సోమప్పకు శివుడంటే ఎంత ఇష్టమో విష్ణు అంటే కూడా అంతే గౌరవం. గుడికి వెళ్తే శివలింగానికి దండం పెట్టి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి వారికి, రాముడి విగ్రహానికి కూడా అంతే భక్తితో నమస్కరించేవాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని పెద్దలు చెప్పిన మాటను సోమప్ప పూర్తిగా నమ్మేవాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. రామయ్య ఎన్నిసార్లు అవమానించినా సోమప్ప మాత్రం చిరునవ్వుతో అంతా ఆ దేవుడి లీల రామయ్య గారు, హరివేరు హరుడు వేరు కాదు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. రామయ్య మాత్రం సోమప్ప మాటలను కొట్టిపారేస్తూ, నువ్వు పిచ్చివాడివి కాబట్టి ఆ బూడిద రాసుకునేవాడిని నమ్ముకున్నావు అని ఎగతాళి చేసేవాడు. కాలం గడుస్తోంది. రామయ్య సోమప్ప ఇద్దరూ వృద్ధులయ్యారు. ఒకసారి ఒక అద్భుతమైన యోగం సంభవించింది. ఏకాదశి మరియు సోమవారం ఒకే రోజు వచ్చాయి. ఇది చాలా అరుదైన రోజు. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి, శివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం కలిసి రావటంతో భక్తులందరూ ఆనందంతో ఉలిక్కిపడ్డారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. జనం ఉదయాన్నే లేచి నదిలో స్నానాలు చేసి అటు విష్ణు ఆలయానికి ఇటు శివాలయానికి పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ రామయ్య మాత్రం తన పంతం వీడలేదు. ఈరోజు ఏకాదశి మాత్రమే, సోమవారం ఆ తర్వాతే. విష్ణువు గొప్పతనం ముందు ఆ శివుడి వారం నిలబడదు అని వాదిస్తూ కేవలం విష్ణు పూజ మాత్రమే చేశాడు. శివాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు, శివాలయానికి వెళ్తున్న భక్తులను చూసి ఈరోజు ఏకాదశి కనుక వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి, మీరు ఆ శ్మశానానికి ఎందుకు వెళ్తున్నారు అని తిట్టాడు. మరోవైపు సోమప్ప ఆహా ఎంతటి అదృష్టం, హరిహరులిద్దరినీ కొలిచే భాగ్యం ఈరోజు కలిగింది అని సంబరపడ్డాడు. ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి వెంటనే విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేశాడు. ఉపవాసం ఉండి ఇద్దరి నామాలను జపించాడు. అదే రోజు రాత్రి విచిత్రం జరిగింది. వయసు మేరటంతో రామయ్య సోమప్ప ఇద్దరూ ఒకే సమయంలో నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఇద్దరి ఆత్మలు శరీరం నుండి బయటకు వచ్చాయి. రామయ్య ఆత్మ గర్వంతో ఉంది. నేను జీవితాంతం విష్ణువునే కొలిచాను. ఈరోజు ఏకాదశి పర్వదినాన చనిపోయాను. ఖచ్చితంగా వైకుంఠం నుండి విమానం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సోమప్ప ఆత్మ మాత్రం ప్రశాంతంగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ నిలబడింది. కొంతసేపటికి ఆకాశం నుండి ఒక దివ్య విమానం కిందకు దిగింది. అందులో నుండి 4 విష్ణుదూతలు కిందకు వచ్చారు. రామయ్య ఆనందానికి అవధులు లేవు. చూశావా సోమప్ప, నా భక్తి గెలిచింది. సాక్షాత్తు విష్ణుదూతలు నా కోసమే వచ్చారు. నువ్వు శివుడిని నమ్మావు కాబట్టి నీ కోసం ఎవరూ రారు అని హేళన చేశాడు.
కానీ ఆ విష్ణుదూతలు రామయ్యను దాటుకుని నేరుగా సోమప్ప దగ్గరికి వెళ్ళారు. సోమప్పకు నమస్కరించి, భక్త శ్రేష్ఠుడా, రండి వైకుంఠానికి వెళ్దాం అని సాదరంగా ఆహ్వానించారు. రామయ్యకు మతి పోయినంత పనైంది. ఏంటిది, మీరు తప్పు చేస్తున్నారు. నేను రామయ్యను, విష్ణు భక్తుణ్ణి. వాడు సోమప్ప, శివభక్తుడు. వాడిని తీసుకువెళ్తామని అంటున్నారు ఏంటి? నేను కదా రావాలి అని అరిచాడు. అప్పుడు విష్ణుదూతలు రామయ్య వైపు కోపంగా చూసి, మాకు ఆజ్ఞ సోమప్పను తీసుకురమని మాత్రమే ఉంది, నీ గురించి మాకు చెప్పలేదు అన్నారు. ఇంతలో ఆశ్చర్యకరంగా నందివాహనం మీద శివగణాలు కూడా వచ్చారు. వారు కూడా సోమప్ప దగ్గరికి వచ్చి కైలాసానికి వెళ్దాం రండి అని పిలిచారు. విష్ణుదూతలు శివగణాలు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. సోమప్ప హరిహరుల భేదం లేని నిజమైన జ్ఞాని, ఇతను ఎక్కడికి వచ్చినా ఆనందమే అని మాట్లాడుకున్నారు. కానీ రామయ్యను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. రామయ్య ఆక్రోశంతో ఏడవటం మొదలుపెట్టాడు. నారాయణ, ఇదేం న్యాయం? జీవితాంతం నిన్నే నమ్మానే, నిన్నే పూజించానే, ఆ శివుడు ఊసి కూడా ఎత్తలేదే. అలాంటి నన్ను వదిలేసి 2 పడవల మీద కాళ్ళు పెట్టిన సోమప్పకు మోక్షం ఇస్తావా అని గట్టిగా కేకులు వేశాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక ఉరుము శబ్దం వినిపించింది. ఆ శబ్దం మధ్య నుండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. రామయ్య ఆనందంతో, స్వామి వచ్చారా, నన్ను తీసుకుపోవడానికి వచ్చారా అంటూ కాళ్ళ మీద పడబోయాడు. కానీ విష్ణువు వెనక్కి జరిగి రామయ్యను కఠినంగా చూశాడు. విష్ణువు పక్కనే అచ్చం విష్ణువులాగే ఉన్న జటాజూటంతో, మెడలో పాముతో శివస్వరూపం కూడా కనిపించింది. క్షణంలో ఆ రూపం మారి శంకు చక్రాలతో విష్ణువుగా, త్రిశూలంతో శివుడిగా మారుతూ ఒక అద్భుతమైన హరిహర రూపం సాక్షాత్కరించింది. రామయ్య ఆ వింత రూపాన్ని చూసి నోట మాట రాక నిలబడిపోయాడు. అప్పుడు ఆ హరిహర స్వరూపం గంభీరమైన స్వరంతో ఇలా పలికింది. రామయ్య, నువ్వు నన్ను పూజించావని సంతోషపడ్డావు, కానీ నీ పూజలో భక్తి కంటే ద్వేషమే ఎక్కువ ఉంది. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నా ఆత్మ స్వరూపమైన శివుణ్ణి అంతగా ద్వేషించావు. నా హృదయమే శివుడు, శివుడి హృదయమే నేను. అలాంటిది నా హృదయాన్ని దూషిస్తూ నన్ను పూజిస్తే నేనెలా సంతోషిస్తాను అని పలికింది ఆ హరిహర స్వరూపం. అప్పుడు రామయ్య వణికిపోతూ, కానీ స్వామి, నువ్వే గొప్ప అని పురాణాలు చెప్పాయి కదా అని నసిగాడు. దానికి ఆ పరమాత్మ నవ్వి, పురాణాలు మమ్మల్ని వేరుగా చూపించింది మనుషులకు అర్థం కావడానికి మాత్రమే, మా తత్వం వేరు అని చెప్పడానికి కాదు. నువ్వు నీ శరీరంలో కుడి కన్ను గొప్పదా, ఎడమ కన్ను గొప్పదా అని ఎప్పుడైనా గొడవ పడతావా? లేదు కదా. 2 కళ్ళు ఉంటేనే చూపు స్పష్టంగా ఉంటుంది. అలాగే నేను, శివుడు ఈ సృష్టికి 2 కళ్ళలాంటి వాళ్ళం. సోమప్ప ఆ నిజాన్ని గ్రహించాడు. అందుకే ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన ఈ పర్వదినాన అతనికి సద్గతులు లభించాయి. అతను శివునిలో నన్ను, నాలో శివుణ్ణి చూశాడు. అందుకే అతనికి కైలాసము, వైకుంఠం 2 ఒకటే అయ్యాయి. కానీ నువ్వు భేదభావంతో బతికావు. శివనింద చేశావు, శివభక్తులను అవమానించావు. శివనింద చేసిన వాడు నాకు పరమశత్రువుతో సమానం. అలాంటి వాడికి వైకుంఠంలో చోటు ఉండదు కదా, ఘోరమైన నరకం ప్రాప్తిస్తుంది అని హెచ్చరించాడు. ఆ మాటలు వినగానే రామయ్య గుండె పగిలినంత పనైంది. తన తప్పును తెలుసుకున్నాడు. జీవితాంతం తాను చేసిన పూజలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అర్థమైంది. అహంకారంతో, అజ్ఞానంతో శివుణ్ణి దూషించటం వల్ల తాను దైవానికి ఎంత దూరమయ్యానో గ్రహించాడు. కన్నీళ్లతో స్వామి పాదాల మీద పడి, ప్రభు, అజ్ఞానంతో తప్పు చేశాను, నాకు తెలియదు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ హరిహర రూపం శాంతించి, రామయ్య, చేసిన తప్పును తెలుసుకోవటమే సగం పశ్చాత్తాపం. కానీ చేసిన కర్మ ఊరికే పోదు. నువ్వు మళ్ళీ భూమి మీద జన్మించాలి. ఈసారి పుట్టుకతోనే శివభక్తుడిగా పుడతావు. కానీ నీకు విష్ణువు మీద అపారమైన భక్తి ఉంటుంది. ఆ జన్మలో నువ్వు ప్రజలకు శివకేశవులు ఒక్కటే అనే తత్వాన్ని ప్రచారం చేయాలి. ఎప్పుడైతే నువ్వు 1000 మందికి ఈ నిజాన్ని అర్థమయ్యేలాగా చెప్తావో అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని ఆజ్ఞాపించారు. అలా సోమప్ప హరిహర నామస్మరణతో ఆ దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రామయ్య మాత్రం తన పాప ప్రక్షాళన కోసం మళ్ళీ భూలోకంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. మరుసటి జన్మలో రామయ్య ఒక గొప్ప భాగవతోత్తముడిగా పుట్టి ఊరూరా తిరుగుతూ శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే అనే తత్వాన్ని అందరికీ బోధించాడు. ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన రోజున ఉపవాసం ఉండి ఉదయం శివాలయం, సాయంత్రం విష్ణు ఆలయం దర్శించి ఆ రోజు విశిష్టతను అందరికీ వివరించేవాడు. దేవుడి ముందు అందరూ సమానమేనని,
రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కడేనని చాటి చెప్పాడు. అలా చివరికి తన ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకుని సద్గతిని పొందాడు. కాబట్టి దేవుణ్ణి పూజించటం ఎంత ముఖ్యమో తోటివారి నమ్మకాలను గౌరవించటం కూడా అంతే ముఖ్యం. శివుడు కేశవుడు అనే భేదం మనుషుల మనసుల్లోనే ఉంటుంది, కానీ దైవత్వంలో ఉండదు. ఏకాదశి సోమవారం కలిసి వచ్చినప్పుడు మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇదే. హరిహరులు అభేదం. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు సఫల ఏకాదశి గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ కథను వింటే చాలు, విజయం మీ సొంతమవుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కష్టాలు దరిచేరవు, సకల సంపదలు సిద్ధిస్తాయి. సఫల ఏకాదశి మహత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. ఒకసారి ధర్మరాజు కృష్ణుణ్ణి, ఓ కృష్ణ, మార్గశిర మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా పాటించాలి? దయచేసి దీనిని నాకు వివరంగా చెప్పు అని వినయంగా అడిగాడు. ఈ ప్రశ్నకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ధర్మరాజా, సర్పములలో శ్రేష్ఠుడు ఉత్తముడైనట్లు, పక్షులలో గరుడు శ్రేష్ఠుడు అయినట్లు, యజ్ఞములలో అశ్వమేధ యజ్ఞం శ్రేష్టమైనట్లు, నదులలో గంగానది ఉత్తమమైనట్లు, నరులలో బ్రాహ్మణుడు శ్రేష్టమైనట్లు, వ్రతములలోకెల్లా ఏకాదశి వ్రతము సర్వోష్టమైనది. రాజోత్తమ, ఏకాదశి వ్రత పాలనం చేసేవాడు నాకు ఎంతో ప్రియమైనవాడు అవుతాడు. 5,000 సంవత్సరముల తపస్సు వలన కలిగే పుణ్యరాశి కేవలం ఈ ఏకాదశి వ్రత పాలన వలన సిద్ధిస్తుంది. ఈ ఏకాదశి మహత్యాన్ని తెలిపే కథ ఒకటి ఉంది. నీకు ఆ కథ చెప్తాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎలా చెప్పసాగాడు. పూర్వం మహిష్మంతుడనే ఒక సుప్రసిద్ధుడైన రాజు చంపావతి పురాన్ని పాలించేవాడు. ఆ రాజుకు 4 పుత్రులు. వారిలో జ్యేష్ఠుడైన లంపకుడు పరమ పాపి. బ్రాహ్మణులను, వైష్ణవులను, దేవతలను సదా నిందించే స్వభావం కలిగిన లంపకుడు జూదం, వ్యభిచారం పట్ల ఆసక్తుడై ఉండేవాడు. అందువలన రాజు అతనిని దేశ బహిష్కరణ చేశాడు. అప్పుడు లంపకుడు అడవిలో నివసిస్తూ రాత్రివేళల్లో తన తండ్రి రాజ్యంలోని ప్రజల ధనమును కొల్లగొట్టేవాడు. ఆ విధంగా అతడు ధనమును కొల్లగొట్టినా కూడా రాజకుమారుడని భావించి జనులు అతనిని విడిచిపెట్టేవారు. ఏమీ దొరకక లంపకుడు మంచి మాంసం తింటూ జీవనాన్ని గడపసాగాడు. అతడి ఉండే అడవిలో ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది. అది దేవతల వలె పూజనీయమైనది. లంపకుడు ఆ చెట్టు క్రింద కొంతకాలం జీవించాడు. అతడు ఆ విధంగా జీవించే సమయంలో కాకతాళీయంగా మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి వచ్చింది. అలసట, దుర్బలత కారణంగా లంపకుడు ఏకాదశికి ముందు రోజు స్పృహ తప్పినవాడై ఏకాదశి రోజు మధ్యాహ్నం వేళకు తిరిగి స్పృహను పొందాడు. ఆకలి పీడితుడై అతడు ఎంతగా బలహీనపడ్డాడంటే ఆ రోజు అతడు జంతువులను చంపే అవకాశమే కలుగలేదు. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. ఆకలితో ఆ రాత్రంతా లంపకుడికి నిద్ర పట్టలేదు. దాంతో తెలియకుండానే ఆ రాత్రి అతడు జాగరణ చేశాడు. ఆ రోజంతా ఏమీ తినకపోవటం వలన ఉపవాసం చేసినట్టు అయ్యింది. రాత్రంతా మేలుకుడి ఉండటం వలన జాగరణ చేసిన ఫలం వచ్చింది. ఉపవాసము, జాగరణ ఫలంగా అతడు సఫల ఏకాదశి వ్రతపాలనం చేసినట్లు అయ్యింది. సాధకుడు చేసే వ్రతపాలనను విష్ణుమూర్తి చక్కగా స్వీకరిస్తాడు. ఈ ఏకాదశి వ్రతపాలన ఫలంగా లంపకునికి ఐశ్వర్యయుతమైన రాజ్యం సంప్రాప్తిస్తుంది. మర్నాడు పొద్దున ఒక దివ్యమైన అశ్వం అతని ముందు వచ్చి నిలబడింది. ఆ సమయంలో ఒక అశరీరవాణి లంపకుడితో, కుమారా, కుమార, శ్రీ మహావిష్ణువు కృప వలన, సఫల ఏకాదశి ప్రభావం వలన నీకిప్పుడు రాజ్యం లభిస్తుంది. నీవు దానిని ఎటువంటి కష్టాలు లేకుండా పాలించగలుగుతావు. కాబట్టి నీవు నీ తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యాన్ని అనుభవించు అని పలికింది. ఆ ఆదేశం ప్రకారం లంపకుడు తండ్రి చెంతకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పి తను మారిపోయానని చెప్పి రాజ్యాన్ని పొందాడు. తదనంతరం అతడు ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడయ్యాడు. ఆ తర్వాత అతడు ఆనందంగా రాజ్యపాలనం చేశాడు. కాబట్టి ధర్మరాజా, సఫల ఏకాదశి పాటించటం ద్వారా మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును బడసి తదుపరి జన్మలో ముక్తిని పొందుతాడు.
ఈ ఏకాదశి చేసేవారు ధన్యులు. ఈ ఏకాదశి పాటించటం వలన అశ్వమేధ యజ్ఞఫలం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు సఫల ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. అలాగే ఈ ఏకాదశి తిథి సోమవారంతో కలిసి వచ్చింది కదా. ఇలాంటి రోజు ఎంత ప్రత్యేకమైనదో, ఈ రోజు శివుడికి ఎంత ఇష్టమైనదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు శివయ్య అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనం సంపాదించాడు. అంత ధనం సంపాదించాడే గాని ఏమాత్రము దాన ధర్మాలు చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరు పొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికిన గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాణిగా జన్మించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించిన గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఏ ఆధారము లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తర్వాత మరో ఊరు చేరేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు చేరారు. ఊరిలోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు క్రింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలు చెప్పుకునేవారు. ఈ ఊరు చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు క్రింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు. ఒకరోజు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళిన గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతడి పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. సాయంత్రం తిరిగి అన్ని వీధులు తిరిగాడు. కానీ ఎవ్వరూ ఏ పదార్థము భిక్ష వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఎవ్వరూ తనకు ఎందుకు భిక్ష వేయలేదో అర్థం కాలేదు. ఉదయం నుంచి ఏ ఆహారం ఆ రోజు లేకపోవటం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరాడు. ఒక్కసారిగా పెద్ద వాన మొదలయ్యింది. గంగరాజు తడిసి ముద్దయ్యాడు. చివరికి ఒక చెట్టు క్రిందకు చేరాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరటంతో నీటిని పక్కకు విసిరాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వచ్చింది. అంతేకాదు తన పక్కనే బంగారు నాణాల మూట కనబడింది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదంతా చూసి గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ అద్భుతాలు అని తలుస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైన సోమవారం, అందున ఏకాదశి. ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండటం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు. అందువలన నీవు కూడా ఉపవాసం చేసిన వాడివి అయ్యావు. అంతేకాదు కనులు కనబడకుండా నీకు తెలియకుండా నీవు విసిరిన నీ పాత్రలోని వర్షపు నీరు పక్కన ఉన్న శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివి అయ్యావు. ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణాలు తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనం సంపాదించాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేశాడు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందాడు. పరమేశ్వరుడు అల్పసంతోషి. ఒక్క బిల్వదళంతో పూజించిన ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అలాగే ఈ ఏకాదశి సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఈ శివుడి కథను వింటే చాలు మీ జీవితం మారిపోతుంది. కష్టాలు రావు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మహాదేవుడికి ఎందరో మహాభక్తులు ఉండేవారు. ఇప్పటికీ ఎందరో ఉన్నారు, ఇకపై కూడా ఉంటారు. వారిలో ఒకరే తిరుతొండార్. తిరుతొండార్ జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనలు తెలియజేసుకుంటే మనలో కూడా భక్తి శ్రద్ధలు పెంపొందుతాయి. తిరుతొండారు కాంచీపురంలోని తొండ మండలంలో రజకుడిగా పుట్టాడు.
శివ ధ్యానైక తత్పరుడు, శివభక్తులను ఆరాధించేవాడు, సేవించేవాడు, శివభక్తుల బట్టలను ఉతికేవాడు, శివభక్తుల అవసరములు తీర్చేవాడు, వారికి సహాయం చేసేవాడు. శివుడు ఇతన్ని భక్తికి మెచ్చి అందరికీ ఇతని విశేషము తెలియపరచాలి అనుకున్నాడు. అప్పుడు శివుడు ఒక పేదవాడిగా మారి మెడకు రుద్రాక్షలతో, దేహమంతా విభూది పూసుకుని చిరిగిపోయిన దుస్తులతో ఒక శివభక్తుడిలాగా తిరుతొండార్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూడగానే తిరుతొండారుకు మైకం కమ్మింది. తేరుకుని అతనిని కొలిచాడు. తనను ప్రశ్నించాడు. స్వామి, మా ఇల్లు మీ రాకతో పావనమయ్యింది. ఎందుకని మీరు చిక్కిపోయారు? మీ దుస్తులను ఉతికి పెట్టనీయండి, మీకు సేవ చేసుకొనివ్వండి అని ప్రార్థించాడు. ఆ శివభక్తుడు తిరుతొండారుకు ఒక షరతుతో ఆ బట్టలను ఉతకడానికి ఇచ్చాడు. ఆ షరతు ఏమిటి అంటే, ఆ బట్టలు ఉతికి ఆరవేసి తనకు సూర్యాస్తమయం లోపల అందజేయాలి. లేని ఎడల బక్కచిక్కిన తను చలికి చనిపోతాను అని చెప్పాడు. తొండారు ఇందుకు అంగీకరించాడు. అంగీకరించే సమయానికి ఎండ బాగానే ఉంది. వెంటనే ఆ బట్టలను ఉతికాడు. ఆరవేసే సమయానికి పెద్ద వాన ఒకటి వచ్చింది. సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసింది. ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడలేదు. తొండారు తబ్బిబ్బయ్యాడు. శివభక్తుడికి తాను సహాయము చేసే బదులు అతనిని కష్టాల పాలు చేసే స్థితికి వచ్చింది అని తిరుతొండారు కంగారు పడ్డాడు. ఈ పాపాన్ని తలుస్తూ ఆ బట్టలుతికే రాయికి తన తలను వేసి కొట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. పరిస్థితిని చూసి ఆక్రందించాడు. శివుడు ఆ ఆక్రందనలకు కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి, భక్తికి మెచ్చుకొని త్వరలో నన్ను చేరగలవు, నా దగ్గరే ఉండగలవు అని అనునయంగా పలికాడు. తొండారు పరవశించి శివుని పాదములపై పడి తన్మయత్నంతో శివుణ్ణి స్తుతించాడు. అంత్యంలో శివ సాయుధ్యం పొందాడు. ఒకసారి కైలాసంలో శివ సైనికుడికి ఈ లోకంలో మూర్ఖులు ఎవరు అనే ఒక సందేహం వచ్చింది. ఆ సందేహానికి సమాధానాన్ని శివయ్యనే అడిగి తెలుసుకుందాం అని వెళ్ళి శివుడికి నమస్కరించి, స్వామి, మూర్ఖులంటే ఎవరు? మూర్ఖత్వం అంటే ఏమిటి అని అడిగాడు. అందుకు శివయ్య గట్టిగా నవ్వి అతడిని ఒక పక్షిలా మార్చాడు. ఆ సైనికుడికి ఏం అర్థం కాలేదు. అంత తప్పు తానేం చేశానా అని ఆలోచించాడు. అప్పుడు శివుడు అతనితో, ఏదైనా చెప్తే అర్థం కాదు, స్వయంగా అనుభవంలోనికి వస్తే అర్థమవుతుంది. నువ్వు భూలోకంలోనికి వెళ్ళు, నీకు వచ్చిన సందేహం తీరాక నువ్వు తిరిగిరా అని చెప్పాడు. ఆ సైనికుడు అలా అని భూలోకంలో వచ్చి చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి కళ్ళల్లో పడ్డాడు. ఆ వ్యక్తి ఆ పక్షిని గమనిస్తూ ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగా ఆ పక్షి రెట్ట భూమి మీద పడగానే బంగారంలా మారిపోయింది. అది చూడగానే ఆ వ్యక్తి ఈ పక్షిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని ఒక పంజరాన్ని తెచ్చి అందులో పళ్ళు ధాన్యము పెట్టి ఆ పక్షిని పిలిచి వచ్చి ఆరగించమని చెప్తాడు. ఆ పక్షి అతన్ని చూసి, అతను ఎంత మంచివాడు, ఇతను నన్ను ఇంత ప్రేమగా పిలిచి ఆహారాన్ని ఇస్తున్నాడు అని నమ్మి పంజరంలోనికి రాగానే బంధించి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అలా ఆ పక్షి వేస్తున్న రెట్టెలతో వచ్చిన బంగారంతో ఆ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. బాగా వ్యాపారం చేసి బాగా ధనం పోగు చేసుకున్నాడు. ఒకరోజు కలలో రాజభటులు వచ్చి తన పక్షిని తీసుకువెళ్ళిపోతున్నట్లుగా అతడు కలగన్నాడు. దాంతో అతను ఆ రోజు నుండి భయపడి, ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో, నన్ను తప్పుగా భావిస్తారేమో అని ఆలోచించి ఆ పక్షిని రాజుగారికి బహుమతిగా ఇద్దాం, అప్పుడు మంచి పేరు వస్తుంది అని అనుకున్నాడు. ఒకరోజు అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా అని నమస్కారం చేసి, పక్షి రెట్ట భూమి మీద పడితే బంగారంలాగా మారుతుందని చెప్పి ఇది మీకు బహుకరించాలని వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విన్న రాజు ఆ పక్షిని అందుకోబోయాడు. అంతలో అక్కడ ఉన్న మంత్రి, రాజా ఆగండి, అతడు ఒక చదువులేని మూర్ఖుడు, అతడి మాటలు నమ్మి ఆ పక్షిని తీసుకోకండి. అందుకు తిరస్కారంగా ఆ పంజరాన్ని తీసి పక్షిని ఎగరనివ్వండి అని చెప్పాడు. ఆ మాటలకు రాజు అలాగే చేయగా ఆ పక్షి తుర్రుమని ఎగిరింది. అప్పుడే ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారగా చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రి ముఖం మాత్రం అవమానంతో మాడిపోయింది. ఇక తరువాత ఆ పక్షి రూపంలో ఉన్న సైనికుడు శివుడి దగ్గరకు బయలుదేరాడు. ఎలాగోలా కైలాసం చేరుకున్న ఆ పక్షి శివుడితో ఇలా అంది,
స్వామి, మూర్ఖత్వం అంటే ఏమిటో నాకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది అని ధన్యవాదాలు తెలిపి రూపం మార్చుకున్నాడు. అప్పుడు శివుడు ఆ సైనికుడితో ఎవరు మూర్ఖులు అని అడుగగా సైనికుడు ఇలా వివరించాడు. స్వామి, మొదటి మూర్ఖుణ్ణి నేనే. ప్రేమతో ఆ మనిషి పిలవగానే వెళ్ళి బందీనయ్యాను. రెండవ మూర్ఖుడు ఆ వ్యక్తి అనవసర భయంతో ఆ పక్షిని రాజుగారు దగ్గరకు చేర్చాడు. మూడవ వాడు ఆ మంత్రి. చదువుకున్న వాడికే తెలుసు అన్న లెక్క కట్టడం అతని మూర్ఖత్వం. నాలుగవ మూర్ఖుడు రాజు. మంత్రి చెప్పాడని నిదానంగా ఆలోచించకుండా చూడకుండా పక్షిని ఎగరనివ్వటం ఆ రాజు మూర్ఖత్వం అని శివ సైనికుడు శివుడితో చెప్పాడు. మనలో కూడా ఎలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి ప్రేమగా తీయగా పలకరించే వారిని నమ్మి మోసపోతున్నామా అని చూడండి. అనవసర భయాన్ని మనసులో పెట్టుకుని ప్రతిదినం చస్తున్నామా అని చూడండి. అంతా నాకే తెలుసు అనే గర్వంతో ఉన్నామా అని గమనించండి. ఎవరేం చెప్పినా విని మనకంటూ స్వయంగా ఆలోచన లేకుండా మోసపోతున్నామా అని గమనించండి. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, మీ దశ మారిపోతుంది, ధనం దూసుకు వస్తుంది. కగనగా ఒక పల్లెలో రమణయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితమైన భక్తుడు. నిత్యం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. రమణయ్య కుటుంబం తీవ్రమైన పేదరికంలో మునిగిపోతోంది. అతని భార్య శ్యామల కూడా భర్తలాగే స్వామివారికి అపారమైన భక్తురాలు. ఇద్దరూ పెద్ద వయసువారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతికేవారు. ఒకరోజు పనికి వెళ్ళకపోయినా 3 పూటల తిండి దొరకని పరిస్థితి. ఒకరోజు తెల్లవారుజామున శ్యామల కంగారుగా రమణయ్యను నిద్రలేపింది. అప్పుడు రమణయ్య, శ్యామల, ఇవాళ కూడా మనం ఆలస్యంగా వెళ్తే జమీందారు గారు ఖచ్చితంగా తిడతారు. ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నామని ఆయనకు కోపం కూడా వచ్చింది అని ఆందోళనగా అన్నాడు. ఆ మాటలు విన్న శ్యామల నిట్టూర్చింది. ఏం చేయమంటారండి, రోజంతా పొలంలో పనిచేసి బాగా అలసిపోతున్నాను. ఇక ఇంటికి వచ్చి కూడా పని చేయాలంటే కాస్త కష్టంగా ఉంది. ఒక్కసారి నిద్రపోయానంటే కోడి కూసే అంతవరకు మెలకువ రావటం లేదు. మెలకువ వచ్చినా సరే ఏ పని చేయలేకపోతున్నాను. మన జీవితాలు ఎప్పుడు మారుతాయో ఏంటో అని నిస్సహాయంగా అంది. మనం ఇలా కష్టపడి డబ్బులు సంపాదించక తప్పదు శ్యామల. డబ్బుల్ని క్రమం తప్పకుండా పట్నంలో చదువుకుంటున్న మన అబ్బాయికి పంపాలి. లేకపోతే వాడు అక్కడ కష్టపడాల్సి ఉంటుంది అని రమణయ్య బదులిచ్చాడు. అవునండి, మీరు చెప్పింది నిజమే. తెలిసే తెలియని ప్రదేశంలో పాపం అతడు ఎలా కష్టపడగలడు? ఎలాగైనా అతని చదువు త్వరగా పూర్తయిపోవాలి. అప్పుడే మీకైనా నాకైనా కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ శ్యామల ఆశగా పలికింది. ఇలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ తయారయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించి దండం పెట్టుకున్నారు. స్వామి, రోజురోజుకు ఒంట్లో శక్తి తగ్గిపోతుంది, కానీ మా మనసులో మాత్రం ఇంకా కష్టపడాలన్న కోరిక బలంగా ఉంది. స్వామి, నాకు కాస్త ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని రమణయ్య మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. పూజ పూర్తి చేసి ఇద్దరు వ్యవసాయ పనుల కోసం బయలుదేరారు. వారు చేరుకుంది ఆ ఊరి జమీందారు పొలం. పొలంలో అడుగు పెట్టగానే జమీందారు గంభీర స్వరంతో, ఏంటి రమణయ్య, ఇవాళ కూడా ఆలస్యంగా వచ్చావంట, ఏమిటి విషయం అని అడిగాడు. రమణయ్య భయంగా తలదించుకొని, అయ్యా, పొలం ఊరి నుండి 10 కిలోమీటర్ల అవతల ఉంది. ఇంటి నుండి ఇక్కడికి రావాలంటే దాదాపు 11 కిలోమీటర్లు నడవాలి. మా వద్ద ఎలాంటి వాహనము లేదు, ఎద్దుల బండి కూడా లేదు. నడుచుకుంటూ వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసు కదా. వయసైన వాళ్ళం, దాదాపు 2 గంటల సమయమైనా నడవాలి కదా అయ్యగారు అని విన్నవించుకున్నాడు. జమీందారు కోపం తగ్గలేదు. అవన్నీ నాకు తెలియదు. నేను చెప్పిన సమయానికి పొలంలో పనిచేస్తూ ఉండకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఇదే నీకు చివరి అవకాశం. రేపు సమయానికి నువ్వు గనుక పొలంలో లేకపోతే అక్కడికక్కడే నేను పనిలో నుంచి పీకేస్తాను అని హెచ్చరిస్తాడు. పాపం రమణయ్య చాలా బాధపడుతూ పొలంలో పనిచేయటం మొదలుపెట్టాడు. ఆ రోజంతా ఎంతో కష్టపడి భార్యాభర్తలిద్దరూ కూడా పనిచేశారు. జమీందారు ఆ రోజు పనిచేసిన వాళ్ళందరికీ కూలి డబ్బులు ఇచ్చి పంపాడు. రమణయ్య, శ్యామల ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ప్రతిరోజు పనిచేయటమే కాకుండా ఇలా నడవటం కూడా చాలా కష్టంగా ఉందండి. అంతేకాదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట కూడా వండాలి. ఈ కష్టాలన్నీ ఎప్పుడు తగ్గుతాయో ఏమో అని శ్యామల అలసిపోయి అంది. త్వరలోనే మన కొడుక్కి ఉద్యోగం రాబోతుంది. వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత మన కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి అని రమణయ్య ఆశగా చెప్పాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు. వంట వండుకొని తిని హాయిగా నిద్రపోయారు. ఇదంతా వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి వైకుంఠంలో గమనిస్తూ ఉన్నారు. స్వామి, మీకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరూ మీకు రకరకాల కానుకలను సమర్పిస్తూ ఉంటారు.
కానీ మీకు మాత్రం ఈ రమణీయ కుటుంబం అంటేనే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఏమిటి విషయం అని లక్ష్మీదేవి అడిగింది. నిజమే, నాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. రకరకాల కానుకలను సమర్పిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి ద్వేషం, స్వార్థము లేని భక్తి కేవలం ఇలాంటి వారి నుండి మాత్రమే వస్తుంది. ఈ భూమిపై చాలా తక్కువ మంది నిస్వార్థమైన భక్తిని చూపుతారు. వారిలో ఈ రమణయ్య, శ్యామలు కూడా ఒకరు. అందుకే నేను వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉంటాను అని స్వామి బదిలిచ్చారు. మరి అలాంటప్పుడు వారిని రాత్రికి రాత్రి ధనవంతులను చేయొచ్చు కదా స్వామి అని లక్ష్మీదేవి ప్రశ్నించింది. తప్పు లక్ష్మి. రమణయ్య, శ్యామల ఈ భూమిపై అనుభవించాల్సిన కర్మ ఇంకా చాలా ఉంది. వారు పూర్వజన్మలో చేసిన కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు. ఈ కర్మను అనుభవించే క్రమంలో వారికి ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడాలి. కానీ కర్మను మాత్రం తప్పించలేను అంటూ వెంకటేశ్వర స్వామి వారు వివరించాడు. అలా రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున శ్యామల కంగారు పడింది. ఏంటండి ఇది? ఎప్పుడూ నాకంటే ముందుగానే నిద్రలేచి అన్ని పనులు మొదలుపెట్టేవారు. కానీ వాళ్ళేమో అస్సలు నిద్ర కూడా లేవలేకపోతున్నారు. ఏం జరిగింది అని ఆమె ఆందోళనగా అడిగింది. రమణయ్య, అస్సలు లేవలేకపోతున్నాను శ్యామల. శరీరం అంతా నొప్పిగా ఉంది. ఈ మధ్య ఎక్కువ పని చేయటం, ఎక్కువ దూరం నడవటం కారణంగా ఇలా అయిపోయాను అని బలహీనంగా అన్నాడు. శ్యామల రమణయ్య వద్దకు వెళ్ళి అతన్ని ముట్టుకుని చూసింది. అయ్యో, మీ శరీరం అంతా కాలిపోతుందండి. చూస్తూ ఉంటే బాగా జ్వరం వచ్చినట్టుంది. నేను ఇప్పుడే వెళ్ళి మన ఊర్లో ఉన్న డాక్టర్ గారిని పిలుచుకొని వస్తాను అంటూ పరుగు పరుగున డాక్టర్ వద్దకు వెళ్ళి తీసుకొచ్చింది. డాక్టర్ రమణయ్యను పరీక్షించి చూశాడు. రమణయ్య, నీకు జ్వరం వచ్చింది. ఇది సాధారణ జ్వరం కాదు. ఈ మధ్య అందరికీ ఇలాంటి జ్వరాలు వచ్చి ఒంట్లో ఉన్న అవయవాలు పనిచేయకుండా అయిపోతూ ఉన్నాయి. నువ్వు కొన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు నేనే నీ దగ్గరికి వచ్చి నీకు మందులు ఇచ్చి వైద్యం చేసి వెళ్తాను అని చెప్పాడు. అంతా ప్రాణాంతకమైన జ్వరమా డాక్టర్ గారు? నాకెందుకో భయంగా ఉంది అని శ్యామల భయంతో అడిగింది. నువ్వేమీ కంగారు పడకమ్మా. ఈ మధ్య ఈ జ్వరాలు సహజమైపోయాయి. కాస్త విశ్రాంతి తీసుకుంటూ మంచి ఆహారం, సరైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పి మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు. రమణయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటండి చాలా బాధపడుతున్నారు అని శ్యామల అడిగింది. నీకు తెలుసు కదా, ఇంకో 2 వారాల్లో మన అబ్బాయికి పరీక్షలు మొదలు కాబోతూ ఉన్నాయి. పరీక్షలకు ఫీజు కట్టాలని చెప్పాడు. అందుకోసమే కదా మనమిద్దరం పనిచేయటం మొదలుపెట్టాం. ఇప్పుడేమో ఇలా అనారోగ్యం వచ్చి ఇద్దరం ఇంట్లో కూర్చున్నాం. పనికి వెళ్ళలేకపోతే డబ్బులు రావు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ పరిస్థితుల్లో అస్సలు లేవలేకపోతున్నాను. వెంకటేశ్వర స్వామి, మీరే నాకు ఏదైనా దారి చూపించండి. అలా రమణయ్య వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. స్వామి, మీ భక్తుడు చాలా పెద్ద కష్టంలో ఇరుక్కున్నాడు స్వామి. వెంటనే అతనికి కలిగిన అనారోగ్యాన్ని దూరం చేయండి అని ఆమె వేడుకుంది. రమణయ్య కర్మ ప్రకారం అతను తనకు వచ్చిన జ్వరాన్ని అనుభవించక తప్పదు. కానీ అతన్ని నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అని అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఏమిటి స్వామి అది అంటూ లక్ష్మీదేవి ఆతృతగా అడిగింది. అతని జ్వరాన్ని నేను తీసుకుంటాను. రమణయ్యకు స్వస్థతను కలిగించి అతనికి ఉన్న జ్వరాన్ని నేను పొందుతాను అంటూ వెంకటేశ్వర స్వామి నిద్రపోతున్న రమణయ్య ముందు ప్రత్యక్షమవుతాడు. ఒక దివ్యమైన కాంతి రమణయ్య శరీరం నుండి స్వామిలోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా రమణయ్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడిపోయింది. స్వామివారి వెంటనే వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయారు. ఉదయం శ్యామల కళ్ళు తెరిచి చూస్తే రమణయ్య లేచి కూర్చున్నాడు. అరే, ఇప్పటిదాకా అడుగు కూడా వేయలేని మీరు ఇప్పుడు లేచి హాయిగా నడుస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందండి అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. హఠాత్తుగా నా వ్యాధి అంతా పోయింది. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. పద, వెంటనే ఆలస్యం చేయకుండా పొలానికి వెళ్దాం అని రమణయ్య ఉత్సాహంగా అన్నాడు. ఇద్దరూ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని దండం పెట్టుకుని పొలానికి బయలుదేరారు. ఇదిలా ఉండగా వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి జ్వరంతో బాధపడుతూ ఉంటారు. పాపం స్వామి పడుతున్న బాధను లక్ష్మీదేవి అస్సలు చూడలేకపోయింది. స్వామి, నేను దేనినైనా భరించగలను, కానీ మీరు కష్టపడుతూ ఉంటే మాత్రం నేను భరించలేను, అస్సలు భరించలేను అని ఆమె ఆవేదనతో అంది. నేను కూడా నా భక్తుడి కష్టాన్ని అస్సలు భరించలేకపోయాను. అందుకే అతని బాధని నేను స్వీకరించాను అని స్వామి బలహీనంగా అన్నాడు. స్వామి, రండి, ఇలా ఈ పాన్పుపై పడుకోండి అని లక్ష్మీదేవి వేడి నీటితో వెంకటేశ్వర స్వామి వారికి కాపడం పెట్టింది. స్వామివారికి చాలా చలి కలుగుతూ ఉండగా లక్ష్మీదేవి తన మాయ ద్వారా ఒక పెద్ద
కంబలిని సృష్టించి స్వామిపై కప్పింది. అలా వెంకటేశ్వర స్వామి నిద్రలోనికి జారుకుంటారు. లక్ష్మీదేవి స్వామి వద్దనే కూర్చుని రకరకాల సేవలు చేస్తూ ఉంటుంది. స్వామివారిని ఈ పరిస్థితుల్లో అస్సలు చూడలేకపోతున్నాను, ఎంత త్వరగా నయమైతే అంత బాగుంటుంది అనుకుంటూ ఆమె నిరంతరం ప్రార్థిస్తూ ఆ రాత్రి మొత్తాన్ని గడిపేసింది. మరుసటి రోజుకు వెంకటేశ్వర స్వామి పూర్తిగా కోలుకున్నారు. స్వామి, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని లక్ష్మీదేవి సంతోషంగా అడిగింది. నువ్వు చేసిన సేవల కారణంగా నా అనారోగ్యం పూర్తిగా తగ్గిపోయింది. నీకు చాలా ధన్యవాదాలు అని స్వామి చిరునవ్వుతో అన్నాడు. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సింది ఏముంది స్వామి, నేను నీ భార్యను, మిమ్మల్ని సేవించుకోవటం నా హక్కు. అలా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారికి సేవలు చేసి ఆయనకు కలిగిన అనారోగ్యాన్ని దూరం చేసింది. రమణయ్య, శ్యామల తిరిగి పొలానికి వెళ్ళగా ఆ రోజు జమీందారు పొలంలో ఒక వింత సంఘటన జరిగింది. పనిచేస్తున్నప్పుడు రమణయ్యకు పొలం గట్టున ఒక పాత ఇత్తడి డబ్బా కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో పాత నాణేలు, కొన్ని పత్రాలు ఉన్నాయి. మొదట అతడు ఆశ్చర్యపోయినా వెంటనే వాటిని జమీందారుకు అప్పగించాడు. జమీందారు ఆ పత్రాలను పరిశీలించి ఆశ్చర్యపోయాడు. అవి తన పూర్వీకులకు సంబంధించినవి. అందులో ఆ పొలం మధ్యలో ఒక చిన్న ఆలయం కింద పూర్వీకులు దాచిన ఒక నిధి గురించి ప్రస్తావించబడింది. ఆ నిధిని కనుగొనే ప్రయత్నాలు జమీందారు కుటుంబం చాలా కాలంగా చేస్తూ ఉంటే అది తమ చేతికి అందకపోవటం వెనుక ఒక అంతుచిక్కని రహస్యం ఉందని వారు భావించారు. ఇప్పుడు రమణయ్యకు దొరికిన పత్రాలతో ఆ నిధిని కనుగొనగలిగారు. ఆ నిధిని చూసి జమీందారు కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. జమీందారు తన పూర్వీకుల నిధి దొరకడానికి రమణయ్య నిజాయితీ, భక్తి కారణమని నమ్మాడు. తన కర్మ ఫలంగానే నిధి దొరకలేదని, రమణీయ వంటి నిస్వార్థ భక్తుడి ద్వారానే అది దొరికిందని భావించాడు. రమణయ్య నిజాయితీకి మెచ్చి జమీందారు ఆ నిధిలో కొంత భాగాన్ని రమణయ్యకు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు జమీందారు అతనిపై గౌరవం పెంచుకున్నాడు. ఆ అపారమైన సంపదతో రమణయ్య, శ్యామల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారి కొడుకు చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయింది. వారు తమ గ్రామంలో ఇల్లు కట్టుకుని పొలాన్ని కొనుగోలు చేసి తమ పొరుగున ఉన్న పేదలకు కూడా సహాయం చేయటం ప్రారంభించారు. రమణయ్య, శ్యామల తమ కష్టాలు తీరినందుకు వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి భక్తిని మరింత పెంచుకున్నారు. వారికి వచ్చిన అదృష్టం కేవలం డబ్బు రూపంలోనే కాదు, ఆరోగ్యము, ప్రశాంతత మరియు సమాజంలో గౌరవం రూపంలో కూడా లభించింది. వెంకటేశ్వర స్వామి కర్మ సిద్ధాంతాన్ని గౌరవిస్తూనే తన నిస్వార్థ భక్తుల కష్టాలను తగ్గించడానికి దైవలీలను ప్రదర్శిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో విజయ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. విజయ్ దొంగతనాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను తన భార్య రవలి, 2 పిల్లలతో కలిసి ఉండేవాడు. ఒక్కో రోజు అతనికి దొంగతనం చేయడానికి కుదిరేది కాదు. అలాంటప్పుడు కుటుంబం అంతా పస్తులు ఉండేవారు. ఒకరోజు ఆ విధంగానే విజయ్ రవలి దగ్గరకు వచ్చి, రవలి, ఇంట్లో బియ్యం ఏమైనా ఉంటే వాటితో వంట చెయ్యి, ఈరోజు దొంగతనం చేయడానికి కుదరలేదు అంటాడు. రవలి, బియ్యం లేవండి, మీరు ఏ రోజు తెచ్చినవి ఆ రోజే అయిపోతూ ఉన్నాయి అని చెప్తుంది. విజయ్ ఉంటున్న ఊరికి దగ్గరలోనే ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక పురాతన శివాలయం ఉంటుంది. బాధలో ఉన్న విజయ్ ఆ శివాలయానికి వెళ్తాడు. భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష? నేను పస్తులున్నా పర్వాలేదు, కానీ పిల్లలు పస్తులుంటే నేను చూడలేకపోతున్నాను తండ్రి. నాకు ఏదైనా ఉపాయం చూపించు భగవంతుడా, నన్ను క్షమించు. నీ చేతిలోని వెండి త్రిశూలాన్ని నేను దొంగతనం చేయబోతున్నాను. దీన్ని అమ్మేనంటే నాకు బోలెడంత డబ్బులు వస్తాయి. దానితో నా కుటుంబం సుఖంగా ఉంటుంది. నాకు సహాయం చేయి భగవాన్. ఈ త్రిశూలాన్ని తీసుకుని వెళ్ళని అని చెప్పి అటు ఇటు చూసి శివుడి చేతిలోని త్రిశూలాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. విజయ్ సంతోషంగా, నీకు ధన్యవాదాలు భగవంతుడా, ఈరోజు నీ దయ వల్ల నేను ధనవంతుణ్ణి కాబోతూ ఉన్నాను అని అనుకుంటూ వెళ్ళగా విజయ్ తను తప్పు చేస్తున్నానన్న భావన కలుగుతుంది. మనసులోనే లేదు ఇలా భగవంతుడి త్రిశూలం దొంగతనం చేయకూడదు, అయినా ఊరుకున్నంత మాత్రాన ఇంత పెద్ద పాపం నేను చేయకూడదు. నా కుటుంబం ఆకలితో ఉన్నా సరే ఇలా భగవంతుని త్రిశూలం నేను తీసుకువెళ్ళను. ఇప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళి దీన్ని అక్కడ పెట్టి వచ్చేస్తాను అనుకుంటాడు. ఇలా అనుకుంటూ విజయ్ తిరిగి గుడికి వెళ్తాడు. త్రిశూలాన్ని తిరిగి శివుణ్ణి చేతిలో పెట్టేస్తాడు. నన్ను క్షమించు దేవా, నేను పెద్ద పాపం చెయ్యబోయాను. జీవితంలో ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యను. పని దొరికినప్పుడు సంపాదించి తింటాం అని భగవంతుడికి దొంగతనం చేయనని ప్రమాణం చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు.
విజయ్ భార్య రవలి, అరే ఈరోజు కూడా వట్టి చేతులతోనే తిరిగి వచ్చారే, వెళ్ళి ఏమైనా తీసుకుని రండి, పిల్లలు ఆకలితో ఉన్నారు అంటుంది. రవలిని, నేను భగవంతుడికి ప్రమాణం చేశాను, జీవితంలో ఇంకెప్పుడు దొంగతనాలు చేయనని. నాకు పని దొరికితే ఆ పనినే చేసుకుంటాను. అప్పటి వరకు ఆకలితో ఉండాల్సి వచ్చినా సరే అలాగే ఉందాం, అంతేగాని దొంగతనాలు చెయ్యను రవలి అంటాడు. అలా ఎందుకు అంటున్నారండి అని రవలి అడుగగా విజయ్ జరిగిందంతా కూడా చెప్తాడు. ఇది విని రవలి కూడా సరేనంటుంది. ఈ విధంగా కుటుంబం అంతా 2 రోజులు ఆకలితో ఉంటారు. ఆ రోజు విజయ్ దుఃఖిస్తూనే ఆ శివ మందిరానికి వెళ్తాడు. పార్వతీదేవి శివునితో ఈ విధంగా అంటుంది, ఓ దేవా, నీ భక్తుడు విజయ్ 2 రోజుల నుండి ఆకలితో ఉన్నాడు. అది విన్న పరమశివుడు, అవును దేవి, విజయ్ నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు, తొందరలోనే అతనికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అంటాడు. ఇంకా ఎన్ని రోజులు ప్రభు, ఈ విధంగా ఆకలితో ఉన్నాడంటే నిస్సహాయతతో మళ్ళీ దొంగతనాలు మొదలు పెడతాడు, మనపై అతనికి ఉన్న నమ్మకం పోతుంది అంటుంది పార్వతీమాత. నీవు చింతించకు దేవి, నేను ఈరోజే అతనికి మార్గదర్శకం చెప్తాను అని పరమశివుడు ఆ రోజు విజయ్ కలలోనికి వస్తాడు. గుడి మెట్లపైన కూర్చుని అతని కోసం ఎదురు చూడమని చెప్తాడు. భగవంతుడు చెప్పినట్లుగానే మరుసటి రోజు ఉదయం విజయ్ శివాలయం చేరుకున్నాడు. భగవంతుడికి దండం పెట్టుకుని అక్కడే మెట్లపైన కూర్చుంటాడు. కొంచెం సేపటికి పక్క ఊరు నుండి బట్టల కంపెనీ యజమాని శ్యామ్ దాస్ అక్కడికి వస్తాడు. అతను మందిరంలో పూజ చేసుకుని తిరిగి వస్తూ ఉండగా అక్కడే కూర్చున్న విజయ్ చూస్తాడు. విజయ్ని చూసి, నువ్వు ఎవరు, ఎందుకు ఇలా ఊదాసీదంగా ఇక్కడ కూర్చున్నావు, నీకేం కష్టం వచ్చిందో నాతో చెప్పు అంటాడు. విజయ్, అయ్యా, నా కుటుంబం అంతా 2 రోజుల నుంచి పస్తు ఉన్నది, నేను ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఏ పని దొరకటం లేదు అంటాడు. ఓ ఇంతేనా, దీనికి నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు, నువ్వు నా బట్టల మిల్లులో పనిచేస్తావా అని శ్యామ్ దాస్ అడుగుతాడు. మీకు పుణ్యం ఉంటుంది సేటు గారు, నేను కష్టపడి పనిచేస్తాను అంటాడు విజయ్. సరే అయితే నీకు ఎప్పటి నుంచి రావాలని ఉంటే అప్పటి నుంచి పనిలోనికి వచ్చేసేయ్. ఇదిగో నా కార్డు తీసుకో, ఈ అడ్రస్కి నువ్వు రా, ఈ డబ్బులు కూడా తీసుకో, వీటితో మీ కుటుంబానికి భోజనం ఏర్పాటు చెయ్యి అంటాడు శ్యామ్ దాస్. విజయ్ సేటుకు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళ్తాడు. భార్యకు జరిగిందంతా కూడా చెప్తాడు. ఇది విని వారంతా ఎంతో సంతోషపడతారు. మరుసటి రోజు ఉదయాన్నే విజయ్ సేటు యొక్క బట్టల మిల్లుకు వెళ్తాడు. సేటు తనకి పనిని ఇస్తాడు. ఆ పనిని అతను ఎంతో శ్రద్ధగా చేస్తాడు. అప్పటి నుంచి ప్రతిరోజు విజయ్ సైకిలుపై ఆఫీసుకు సమయానికి వెళ్తాడు. బాగా కష్టపడి పనిచేసి మెల్లమెల్లగా పనంతా నేర్చుకుంటాడు. అప్పటి నుంచి సేటు అతనిపై పూర్తిగా ఆధారపడుతూ ఉంటాడు. శ్యామ్ దాస్, అరే విజయ్, నువ్వు వచ్చాక నా సంపాదన రెట్టింపు అయ్యింది. విజయ్, నువ్వు కష్టపడటమే కాదు, ఎంతో బాధ్యతగా కూడా ఉంటావు. కానీ రోజు ఊరు నుంచి వచ్చి వెళ్లాల్సి వస్తుంది. నీకు ఇబ్బంది లేకపోతే నీ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకువచ్చేసేయ్. నా ఇంట్లో కూడా మనుషుల అవసరం ఉంది. నా భార్య అనారోగ్యంతో ఉంది. నా ఇంట్లో పని చేయడానికి నీలాంటి నమ్మకస్తుల కోసమే చూస్తున్నాను అంటాడు. ఇది నాకు గొప్ప విషయం సేటు గారు, మీరు నాకు మరొక సహాయం చేస్తున్నారు. నా భార్య షావుకారిణి గారికి బాగా సేవ చేస్తుందయ్యా, ఆవిడ ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకుంటుంది అంటాడు విజయ్. సేటు చెప్పిన విధంగానే మరుసటి రోజే విజయ్ తన కుటుంబాన్ని అక్కడికి తీసుకువచ్చేస్తాడు. ఇంటి బయటే ఒక చిన్న గదిలో విజయ్ కుటుంబం ఉండడానికి సేటు ఏర్పాట్లు చేస్తాడు. విజయ్ భార్య రవలి సేటు ఇంట్లోని అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది. విజయ్ బట్టల మిల్లు యొక్క పని చూసుకుంటూ ఉంటాడు. వారి పని చూసి సేటు దంపతులు ఎంతో సంతృప్తి చెందుతారు. ఒకరోజు సేటు భార్యతో ఈ విధంగా అంటాడు, విజయ్ దొరకటం నిజంగా మన అదృష్టం. అవునండి, మీరు నిజమే చెప్తున్నారు. విజయ్ ఎంత మంచివాడో అతని భార్య కూడా అంతకన్నా మంచిదండి. మనకు పిల్లలు లేరు, ఒకవేళ ఉండి ఉంటే వారు కూడా మనకు ఇంత సేవలు చేసేవారు కాదేమోనండి అంటుంది ఆమె. నువ్వు నిజమే చెప్పావు అంటాడు షావుకారు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా సేటు భార్య ఆరోగ్యం కుదుట పడుతుంది. ఒకరోజు ఆమె సేటుతో, ఏవండి, విజయ్ అతని భార్య మనకు చేస్తున్న సేవలు మన సొంత వాళ్ళు కూడా చేయరండి. మనకేమో పిల్లలే లేరు, వీళ్ళే మన పిల్లల్లా మనల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు. నేను ఇంకా ఎంతకాలం ఉంటానో ఏమో అంటుంది. అలా అనకు, నీకేమీ కాదు అంటాడు సేటు. అలా కాదండి, ఇంకా బ్రతికుంటానని నాకు అనిపించటం లేదు. నేను వెళ్ళిపోయాక వాళ్ళే మీకు అన్ని సేవలు చేస్తారు. వీళ్ళనే మన ఆస్తికి వారసులుగా చేయండి. ఇలా అంటూనే సేటు భార్య కన్ను మూస్తుంది.
సేటు ఎంతగానో దిక్కిస్తాడు. అప్పుడు ఆయన ఒంటరివాడైపోతాడు. మెల్లగా కాలం గడుస్తుంది. విజయ్ ఇంకా రవలి సేట్ను ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. నా భార్య చనిపోయినట్లుగానే ఏదో ఒకరోజు నేను చనిపోతాను. అప్పుడు నా ఆస్తి ఏమవుతుంది? నా ఆస్తి మొత్తం విజయ్ పేరున రాసేయడమే మంచిది. ఇన్ని రోజులు విజయే కదా ఒక కొడుకులాగా మమ్మల్ని చూసుకున్నాడు. నా భార్య కూడా అదే కోరుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు సేటు. మరుసటి రోజు సేట్ లాయర్ని పిలిపిస్తాడు. తన ఆస్తి మొత్తం విజయ్ పేరున రాసేస్తాడు. మరుసటి రోజు విజయ్ని పిలిచి ఇలా అంటాడు, విజయ్, ఇంక నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. అయ్యో అయ్యా, అలా అంటున్నారేమిటి అంటాడు విజయ్. అలా కాదు విజయ్, ఈ ప్రపంచంలోనికి వచ్చిన ప్రతివారు వెళ్ళిపోక తప్పదు. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. నా ఆస్తి మొత్తం నీ పేరున రాసేశాను. నా తర్వాత ఈ ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడివి అంటాడు సేటు. అలా అంటున్నారేమిటయ్యా, మీ ఆస్తి నాకెలా ఇస్తారు? అలా ఎలా తీసుకుంటాను అంటాడు విజయ్. విజయ్, నాకు పిల్లలు లేరు. నువ్వే ఒక కొడుకులాగా మాకు సేవలు చేశావు. నిన్నే మా కొడుకులాగా భావించాము. నా భార్య కూడా అదే కోరుకుంది. ఇదంతా భగవతేచ్ఛ అయ్యగారు. ఆయన ఆజ్ఞ ప్రకారమే మీరు నాకు కలిశారు. ఇదంతా భగవతేచ్ఛ అయ్యగారు. ఆయన ఆజ్ఞ ప్రకారమే మీరు నాకు కలిశారు. మీకు సేవ చేయాలని నాకు రాసిపెట్టి ఉంది అంటాడు విజయ్. కొన్ని రోజులకు సేటు కూడా చనిపోతాడు. విజయ్, రవలి కలిసి అతనికి అంతిమ సంస్కారాలు చేస్తారు. ఇప్పుడు విజయ్ అపార సంపత్తికి అధిపతి అయ్యాడు. అలాగే శివుని పట్ల అతని భక్తి కూడా పెరుగుతూ వచ్చింది. పేదవాళ్లకు దానాలు చేసేవాడు. అలాగే అవసరంలో ఉన్న వాళ్ళను ఎంతగానో ఆదుకునేవాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, దరిద్రం పోతుంది, ధనం వస్తుంది, మహారాజయోగం పడుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.